దగ్గు సిరప్ కొనడానికి మెడికల్ షాప్కి వెళ్తున్నారా? ఆపండి. 4 years లోపు పిల్లలకి దగ్గు మందులు పని చేయవు అని WHO ప్రూవ్ చేసింది. మరి సేఫ్గా దగ్గు ఎలా తగ్గించాలి? ఈ వీడియోలో 5 సైంటిఫిక్ రెమెడీస్ చెప్తాను. చివరిదాకా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకు అంటే లాస్ట్లో 3 రెడ్ ఫ్లాగ్స్ చెప్తాను. అవి ఉంటే చాలా డేంజర్, వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. సో వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఫార్మా ఫ్రెండ్ తెలుగు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్దాం. పాయింట్ 1 ఏంటి అంటే దగ్గు ఎందుకు వస్తుంది? దగ్గు, జలుబు అనేవి 90% వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తాయి. వీటికి యాంటీబయాటిక్స్ పనిచేయవు. కామన్గా దగ్గు 2 రకాలు. ఒకటి పొడి దగ్గు, 2 తేమడ దగ్గు. పొడి దగ్గు అంటే ఏంటి అంటే గొంతులో గరగర అంటుంటుంది కదా, అది. తేమడ దగ్గు అంటే కఫం వస్తుంది. ఈ రెండింటికి ట్రీట్మెంట్ వేరువేరు. పొడి దగ్గుకి ట్రీట్మెంట్ ఏంటి అంటే సంవత్సరం పైబడిన పిల్లలకి ఇది బెస్ట్ మెడిసిన్. రాత్రి పడుకునే ముందు 1/2 స్పూన్ నుండి 1 స్పూన్ తేనె తాపించండి. ఇది దగ్గుని 50% తగ్గిస్తుంది అని రీసెర్చ్లో తేలింది. వార్నింగ్ ఏంటి అంటే సంవత్సరం లోపు పిల్లలకి తేనె ఇవ్వకూడదు. బొటాలిజం రిస్క్ ఉంటుంది. ముక్కు దిబ్బడ కఫం అడ్డుపడితే ఆవిరి చాలా బెస్ట్. గోరువెచ్చని నీళ్లు ఒక గిన్నెలో పెట్టి తల మీద టవల్ వేసి ఒక 5 minutes పెట్టండి. లేదా బాత్రూంలో వేడి షవర్ ఆన్ చేసి ఆవిరి తగిలేలా కూర్చోబెట్టినా సరే. విక్స్ లాంటివి 2 years లోపు పిల్లలకి అయితే వద్దు, యూస్ చేయకండి. నెక్స్ట్ రెమెడీ ఏంటి అంటే నాజల్ సెలైన్ డ్రాప్స్. ఈ నాజల్ సెలైన్ డ్రాప్స్ 100% సేఫ్. ఇవి మీ దగ్గరలోని ప్రతి మెడికల్ షాప్లో దొరుకుతాయి. ఈ నాసల్ డ్రాప్స్ని ఒక్కో ముక్కులో 2 drops వేసి 1 minute తర్వాత బల్బ్ సిరంజితో క్లీన్ చేయండి. ఇది 100% సేఫ్. 1 year పైబడిన పిల్లోడికి అయితే గోరువెచ్చని నీళ్లు, సూప్, రస్నా ఎక్కువ తాగించాలి. గొంతు మాయిశ్చర్ అయి దగ్గు తగ్గుతుంది. రాత్రి పడుకునేటప్పుడు తల కింద ఒక ఎక్స్ట్రా దిండు వేయండి. అలా ఎత్తుగా ఉంటే ముక్కు కారటం, దగ్గు తగ్గుతుంది. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ 3 తప్పులు అస్సలు చేయకండి. 1 యాంటీబయాటిక్స్ ఇవ్వటం. యాంటీబయాటిక్స్ వైరల్ దగ్గుకి పనిచేయవు. 2 OTC దగ్గు సిరప్ ఇవ్వడం. 4 years లోపు పిల్లల WHO ఈ దగ్గు సిరప్స్ని బ్యాన్ చేసింది. ఈ సిరప్స్ వల్ల నిద్ర ఎక్కువ పోవటం, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. 3వది ఏంటి అంటే ఐస్ క్రీమ్స్ అండ్ కూల్ డ్రింక్స్ ఇవ్వకండి. ఇవి గొంతు మంటని ఇంకా పెంచుతాయి. ఓకే, ఫైనల్గా డేంజర్ సైన్స్ 4 రెడ్ ఫ్లాగ్స్ ఏంటి అంటే ఇవి ఉంటే వెంటనే డాక్టర్ని కలవండి. ఎటువంటి హోమ్ రెమెడీ చేసి టైం వేస్ట్ అయితే చేయొద్దు. అవి ఏంటి అంటే ఉచ్ఛ్వాస, శ్వాస తీసుకోవటానికి కష్టపడడం, పక్కటి ముక్కలు లోపలికి పోయినట్టు అనిపించడం, పెదాలు, గోర్లు నీలం రంగుకి మారడం. 3వ పాయింట్ ఏంటంటే 103, 104 జ్వరం దగ్గుతో పాటు రావడం. 4వది ఏంటి అంటే దగ్గు 2 వారాలు దాటినా తగ్గకపోవటం. సో 4 year లోపు పిల్లలకి సిరప్ వద్దు. ఆవిరి పట్టడం, సలైన్ డ్రాప్స్ బెస్ట్. రెడ్ ఫ్లాగ్స్ని గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. పిల్లల, పెద్దల హెల్త్ టిప్స్ కోసం ఫార్మా ఫ్రెండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.